విశాఖపట్నం రిషికొండ సముద్ర తీరంలో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు తీరానికి కొట్టుకువచ్చాయి. విశాఖకు చెందిన నలుగురు 10వ తరగతి విద్యార్థులు ఎండాడ సమీపంలోని సాయి ప్రియ గార్డెన్స్ వెనుక సముద్రంలో ఈతకు దిగారు. అలల తాకిడికి ఇద్దరు కొట్టుకుపోగా మరో ఇద్దరు సురక్షితంగా బయటికి వచ్చారు. యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఈ క్రమంలో రిషికొండ తీరానికి మృతదేహాలు కొట్టుకువచ్చాయి. మృతులు సంజయ్, సాయిగా పోలీసులు గుర్తించారు. రైట్, రిషికొండ సముద్ర తీరానికి ఇద్దరి విద్యార్థుల మృతదేహాలు కొట్టుకొచ్చినట్లు కూడా తెలుస్తుంది. సంజయ్, సాయిగా కూడా పోలీసులు గుర్తించారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. దీప్క చూసుకుంటే నిన్న ఆదివారం ఆట విడుపు కావడంతో నలుగురు విద్యార్థులు అయితే స్నేహితులు కూడా విశాఖ రుషికొండ తీరానికి సముద్ర స్నానానికి అయితే వెళ్లారు. అయితే ఈత సరదా నేపథ్యంలో ఈతకు దిగినటువంటి నలుగురు యువకులు కూడా అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో సముద్రం లోపలికైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి లైఫ్ గార్డ్స్ తో పాటు మెరైనింగ్ పోలీసులు కూడా అయితే అక్కడికి చేరుకుని ఇద్దరు యువకులను అయితే రక్షించారు. మరో ఇద్దరు యువకుల్ని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ వారు మరింత లోపలికి అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే రాత్రి 9:30-10 గంటల వరకు కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టినప్పటికీ ఎలాంటి ఆచూకీ కూడా లభ్యం కాలేదు. అయితే లోపలికి కొట్టుకుపోయినటువంటి ఇద్దరు యువకులకు సంబంధించి కూడా పూర్తిగా గాలింపు చర్యలు కూడా రాత్రంతా కూడా పూర్తిగా కొనసాగాయి. సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ కూడా వారిని లభ్యం కానటువంటి పరిస్థితులు కనిపించింది. అయితే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కూడా మరలా మెరైన్ పోలీసులతో పాటు ఇటు లైఫ్ గార్డ్స్ అలాగే ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పూర్తిగా గాలింపు చర్యలు కూడా కొనసాగించాయి. మరోవైపు చూసుకుంటే నావికా దళానికి సంబంధించినటువంటి హెలికాప్టర్ ద్వారా కూడా పైనుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత గాలింపు చర్యలు చేపట్టినప్పుడు కూడా మృతదేహాలు ఎక్కడ కూడా కానరాని పరిస్థితి కనిపించింది. ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో 2 మృతదేహాలు కూడా సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రుషికొండ తీరం ఏదైతే ఉందో ఆ తీరానికి 2 మృతదేహాలు కూడా రాళ్లలో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. దీన్ని గమనించినటువంటి లైఫ్ గార్డ్స్, మెరైన్ పోలీసులు 2 మృతదేహాలని ఒడ్డుకైతే తీసుకొని వచ్చారు. ఒడ్డుకు తీసుకొచ్చిన తర్వాత మృతదేహాలు రెండింటినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం విశాఖ కేజీకి తరలించారు. అలాగే ఎవరైతే చనిపోయారో సంజయ్, సాయిలుగా కూడా ఇద్దరు కూడా గుర్తించడం పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇద్దరు కూడా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. విశాఖకు చెందినటువంటి వీరంతా కూడా నిన్న సాయంత్రం ఈతకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే 2 మృతదేహాలను తరలించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందించారు. దీనిపైన స్థానిక పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీక్ష. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.